సువార్త 3:17 సెలవిస్తుందండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయన లోకమునకు పంపలేదు అని యోహాను సువార్త 3:17 సెలవిస్తుంది. అంటే ఏంటండి, లోకములో యేసుప్రభు ఆయన సొంత కుమారుడు, ఆయనకే లోకంలో తీర్పు తీర్చే హక్కు దేవుడు ఆయనకి ఇవ్వలేదు. మరి మనం బాప్తిస్మం అనే దత్తత ద్వారా మనం అడాప్టెడ్ చేయబడ్డాం. మనకి ఎలా ఒకళ్ళకి కోసం తీర్పు తీర్చే హక్కు ఉంటుందండి? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీస్తే మనం తీర్పులోకి వెళ్ళిపోతాం. ఒక సిస్టర్ ఉండేవారంటే అండి, ఆమె సేవా జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏమీ అనేది కదండి, అసలు దూషణ మాటలు మాట్లాడేది కదంట. ప్రవక్తల కోసమైనా, సేవకుల కోసమైనా, విశ్వాసుల కోసమైనా, ఎవరు విశ్వాసులు ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఒక చాలా వేసి వచ్చినా కూడా, అమ్మా నువ్వు ఉత్తమరాలు, దేవుడిని దీవిస్తాడని అని చెప్పానంట. ఒక హంతకుడు వచ్చినా నీకు అంతా మంచి చేస్తాడని చెప్పేదంట. ఒక దొంగ వచ్చినా దేవుడిని దీవిస్తాడని చెప్పేదంట. ఏంటి వాళ్ళ కూడా అమ్మో సిస్టర్ నన్ను మంచివాడు అన్నారని వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రవర్తన నుంచి మారిపోయేవారంట. ఈవెన్ ఇలా ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఉండి ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె అనుకునేవాడంట. ఆ వ్యక్తి ఏంటి, ఈమె ఎప్పుడు ఎవరిని దూషణ మాటలు మాట్లాడదో, ఆమె నోటంట ఎవరి కోసం నేను దూషణ మాట అనేది వినలేదు అని అనుకున్నాడంట. అనుకుని ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా సిస్టర్ సాతానుపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడంట. ఆమె వెంటనే అందంట, సాతానే నా ఇన్స్పిరేషన్ అందంట. సాతాను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు ఎలా ఎలక్ట్ గా ఉండాలో సాతాను చూసి నేర్చుకున్నాను. ఎప్పుడు మనం ప్రార్థన చేయకపోతే సాతాను వచ్చి కూర్చుంటది, శ్రమల పాలు చేస్తుంది. అబ్బా సాతాను అంత ఎలక్ట్ గా ఉండాలి ప్రార్థనలో అని సాతానే నా ఇన్స్పిరేషన్ అని నేర్చుకుని, సాతానే నా ఇన్స్పిరేషన్ అని అన్నట్ట. అంటే వెంటనే అలా దేవుడు అనుకున్నాడంట, నేను చేసిన ఆ మట్టి పాత్రే అంత ఓపికగా ఉంది, నేను ఉగ్రత ప్రజలపై నా ఉగ్రతను చూపించకూడదు, ఒక కాపరిగా నేను పెట్టిన మట్టి పాత్రే అంత ఓపిక కలిగి ఉంటే అని ఆమె సేవని దేవుడు ఇంపైన సువాసన ఆగ్రాణించినట్టు, నోవాహు బలిని ఎలా ఆగ్రాణించాడో దేవుడు ఆ సేవని అలా ఆశీర్వదించి ఆమె ఎవరిని ఆశీర్వదింతే ఆ టైంకి దేవుడు కార్యాలు చేసేసేవాడంట. ఎందుకు? ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. కాబట్టి ఆయన ఆమె ఏ మాటలు పలికేదో ఆ టైంకి వాళ్ళకి కార్యాలు చేసేవాడంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కల్మషం లేని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, కపటం లేని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనలో ఈర్ష, డాబు, డంబం అనేవి ఉండకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు అని గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా.